ఫస్ట్ కొట్టకు మాట్లాడు మాట్లాడు వదిలేయను నిన్ను వదిలేయను అది ఇక్కడనే ఉండు అంటున్నా కదా వదిలేయు ఇక్కడనే ఉండు వదిలేయ్ తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆ అమ్మాయిని చితకబాదింది తన భార్య. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన. అయితే అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీగా తెలుస్తోంది. తను తన భర్తతో రిలేషన్ లో ఉన్న తరువాత భర్త ఇక్కడ హైదరాబాద్ కు వచ్చేసి హైదరాబాద్ లో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే భర్తని ఇటు మొత్తంగా ఫాలో చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. హైదరాబాద్ హయాత్ నగర్ లో జరిగింది ఈ ఘటన. మహిళను అటు చిత్తక బాధింది భార్య. చాకచక్యంగా గోడ దూకేసి పరారైపోయాడు భర్త. మొత్తానికి మనం విజువల్స్ కూడా స్క్రీన్ మీద చూస్తున్నాము. తన తండ్రి మరణిస్తే ఆ తండ్రి మరణించి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులను తీసుకొని బిజినెస్ ఏర్పాటు చేస్తానంటూ హైదరాబాద్ కు వచ్చినట్టుగా తెలుస్తోంది భర్త. ఇటు హైదరాబాద్ కు వచ్చి ఇటు వేరే అమ్మాయికి ఆ డబ్బులన్నీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ బంగారం కూడా తీసుకువెళ్లి అదే మహిళకి ఇచ్చినట్టు తన భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ భార్యనైతే చిత్తక బాధింది ఆ మహిళ. ప్రెజెంట్ విజువల్స్ మనం చూస్తున్నాము ఏ రకంగా అక్కడ తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తరువాత తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుందని అమ్మాయిని ఎట్లా కొడుతుందో మనం చూస్తున్నాము. క్లియర్ గా కూడా డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనం విజువల్స్ లో చూస్తున్న చుడిదార్ వేసుకున్న మహిళ తన భార్య. అయితే తను ఏ విధంగా కొడుతున్న విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాము. భర్తని ఇటు ఫాలో చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత ఆ అమ్మాయిను చితక బాధింది ఆ మహిళ. అయితే ఇది ఎప్పటి నుండి నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. సరే ఫోన్ చేయి ఎందుకు చేసినావు ఫస్ట్ కొట్టకు మాట్లాడు మాట్లాడు వదిలేయను నిన్ను వదిలేయను అది ఇక్కడనే ఉండు అంటున్నా కదా వదిలేయు ఇక్కడనే ఉండు వదిలేయ్ చెయ్యొద్దు వదలను లోపలికి రాను. ఎందుకు భయపడుతున్నావు? మన అపార్ట్మెంట్ లో ఫోన్ చేయి. కింద ఫస్ట్ ఫ్లోర్ పోలీస్ అంకుల్ కి ఫోన్ చేయండి. సరే ఫోన్ చేయి ఫస్ట్ ఎందుకు చేసినావు? విజువల్స్ లో చూసాం ఏ విధంగా అక్కడ ఆ మహిళ భార్య ఆ మహిళను కొట్టిన విజువల్స్ మనం చూస్తున్నాము. కొట్టద్దు అంటున్నా కూడా చితకబాదిన విజువల్స్ అయితే చూసాం. అయితే ఇదే క్రమంలో భర్త చాకచక్యంగా చెప్పులు పెట్టుకొని మెట్లు దిగేసి గోడ దూకి పారిపోయాడు అక్కడ నుండి. ఆ విజువల్స్ కూడా ఇటు బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్లే అవుతున్నాయి మీకు. సో క్లియర్ గా కూడా ఇది మొత్తం జరుగుతున్న వేళ చెప్పులు పట్టుకొని అక్కడ నుండి పరారైపోయాడు భర్త. అయితే భర్త తన తండ్రికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బుల్ని తీసుకొని అండ్ బంగారాన్ని కూడా తీసుకొని ఈ మహిళకి ఇచ్చినట్టుగా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్ లో చూస్తున్నాం మనము ఏ విధంగా అయితే భర్త అటు మెట్లు కిందకి చిన్నగా చెప్పులు తీసుకొని గోడ దూకి పరారయ్యే ప్రయత్నం చేశాడు. అక్కడ నుండి పరారైపోయాడు కూడా. తన భర్తతో ఇటు వివాహేతర సంబంధం ఉందని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత భర్తని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ఇటు భర్తని ఫాలో అయింది భార్య. ఆ తర్వాత ఒక అపార్ట్మెంట్ లో వీళ్ళిద్దరిని కలిసి ఉండటం చూసి ఆ అమ్మాయిని చితక బాధింది. ఆ తర్వాత చాకచక్యంగా భర్త మాత్రం గోడ దూకేసి చెప్పులు పట్టుకొని మెట్ల మీద నుండి కిందకి దిగుతున్న విజువల్స్ కూడా స్క్రీన్ మీద ప్లే అవుతున్నాయి. చాకచక్యంగా కూడా అక్కడ నుండి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశాడు. భర్త తనను మోసం చేశాడని భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. 3 ఏళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటూ వేరే మహిళతో ఉంటున్నట్టుగా చెప్తోంది. అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణ చేస్తోంది. బంగారం డబ్బులు కూడా తీసుకొచ్చి వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ మహిళకు ఇచ్చినట్టుగా చెప్తోంది ఆవిడ. దీనికి సంబంధించి ఆ భార్య అసలు ఏం మాట్లాడుతున్నారో, అసలు ఈ రిలేషన్ ఎప్పటి నుండి ఉంది, అసలు ఆవిడ ఏమంటున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నాకు ఎట్లా తెలిసిందంటే నాది 6 months నేను వేరే దగ్గర చేసేదాన్ని, కిసరగుట్ట దగ్గర వేరే విలేజ్ లో చేసేదాన్ని. జూనియర్స్ అందరినీ ట్రాన్స్ఫర్ చేసారు. వచ్చేసిన ఇక్కడ హైదరాబాద్ ఇల్లు అనుకోవచ్చు, పిల్లలు సెటిల్ అవుతారు కదా, మంచిగా ఉండొచ్చు అని నేను అనుకున్నా. వచ్చేస్తే నేను ఎల్బీ నగర్, నేను అక్కడ నెలలు రోజు. మా భర్త పేరు ప్రశాంత్. 12 సంవత్సరాలు అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి. అసలు మాతో సరిగ్గా ఉండకపోయేది. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి బిజినెస్ అని చెప్పి చేసేటోడు. మా డాడీ మా ఫాదర్ చనిపోతే నాకు జాబ్ వచ్చింది. ఆ మనీ తీసుకొని రియల్ ఎస్టేట్ అది ఇది అని చెప్పి ఒక ఆమెను ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇక్కడ
సెకండ్ ఫ్లోర్ లో అది సీతారామపురం కాలనీ లక్ష్మారెడ్డి పాలెంలో ఇక్కడ మెడికల్ షాప్ పైన ఉంటున్నారు. దొరికిండ్రు, కార్లో తప్పించుకొని వెళ్ళిపోయారు. అదేమంటుంది, నీ భర్త నేను వదిలేను, పోయేటోడు కూడా మళ్ళీ ఆమె వెంబడి పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. మరి నాకు 2 ఆడపిల్లలు, నా పరిస్థితి ఏంటి? మాకు ఏ న్యాయం చేయాలి మీరే, మీడియా వాళ్ళు? 3 years నుంచి వీళ్ళకి ఎఫ్ఐఆర్ ఉందంట. మమ్మల్ని మొత్తం ఒక 2 years వదిలేసిండు. 2 years వదిలేస్తే మాకు అప్పటికి అనుమానం వస్తూనే ఉంది. ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పర్సనల్ ప్లేస్లలో పెట్టేసుకుంటున్నాడు. అడిగితే కొట్టడము, ఇంట్లోకి రాను, డబ్బులు అడుగుతున్నావు నువ్వు, మా డబ్బులు మాయే 30 లక్షలు ఖర్చు పెట్టుకుని అడిగితే కొట్టడం, తిట్టడం ఇట్లాంటివి చేసేది. నాకు అనుమానం వచ్చి ఫోన్ దాపెట్టి లాక్ తీసి అన్ని చూస్తే మిస్సేజ్లు గలీజ్గా ఉంటున్నావు, ఆమెతో అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, వల్గర్ మిస్సేజ్ పెట్టడం, దాంతో ఉండొద్దు అనడం, హాల్లో పండుకున్నావా లేదా, నాకు ఇప్పుడు వీడియో కాల్ చేయి, లొకేషన్ పెట్టు. ఉంచుకున్నది వాణి అనే అమ్మాయి, రాయపురం వాళ్ళది, స్కూల్లో చేస్తుంది. స్కూల్ పేరు క్యాండే స్కూల్, దాంట్లో చేస్తుంది. కంప్లైంట్ ఇచ్చాను. అయితే పట్టుకోగానే ఇక్కడే ఉన్నా, అమ్మ ఇది నైట్ కదా, మార్నింగ్ తీసుకొని వస్తాం మేము అని చెప్పారు. నేను ఆమెను వదిలిపెట్టానంటే వదిలిపెట్టానని చెప్పి నేను ఇక్కడనే, మా పెద్దమ్మ వాళ్ళు మేము నిద్రపోకుండా తెల్లవారులు ఇక్కడనే ఉన్నాం. అది అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు తప్పించుకొని వెళ్ళిపోతుంది. నాకు ఏం చేయాలి? పోలీసు వాళ్ళు చూస్తే కేసు ఫైల్ చేస్తామని చేస్తలేరు. ఇచ్చాం వాళ్ళంట. ఇప్పుడు నిన్న ఇచ్చినాం, మొన్న కూడా ఇచ్చినాం, నిన్న వేరే దగ్గర, ఈ రోజు వేరే దగ్గర. ఉమెన్స్ దాంట్లోకి పోవాలంటే ఉమెన్స్ దాంట్లోకి పోయినాం. అయినా కానీ చేస్తామంటే చేయలేదు. వాళ్ళకి చస్తామని బెదిరిస్తున్నారంట వాళ్ళు. మమ్మల్ని పోలీస్ చేయండి రమ్మంటే చస్తామంటే ఫైల్ కాకపోతే నేను చేస్తాను, నా పిల్లలు చేస్తాం అంటే కేసు ఫైల్ చేస్తాం, మీ పెళ్లి కార్డు, మీ ఫోటో తీసుకొని రండి అని చెప్పారు. ఏమన్నా వాడు రావాలి, మా పైసలు ఏం చేసిండు అది సమాధానం చెప్పాలి, ఇది సమాధానం. మా పరిస్థితి లేనిది, నాకు న్యాయం జరగకపోతే నేను నా పిల్లలకి వస్తాం అంతే. ఇక నా ఉద్యోగం కోసం రేపు నన్ను చంపుతాడు. విన్నారు కదా, 3 ఏళ్ల నుండి హైదరాబాద్ లోనే ఉంటూ ఇటు అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తనకు సంబంధించి, తన తండ్రికి సంబంధించి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు, బంగారాన్ని సైతం ఆ మహిళకు ఇచ్చేసినట్టుగా ఇవిడ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎప్పటి నుండి నడుస్తోంది మొత్తం వ్యవహారం? తన భర్త కానీ ఆ మహిళ కానీ ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య తన భర్త ప్రశాంత్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నట్లుగా కూడా గుర్తించి ఈరోజు ఆమె భర్తకు సంబంధించినటువంటి ఫోన్ మొబైల్లో చాటింగ్ ఆధారంగా ఆ భర్త వాణి అనే మరో మహిళతో ఉన్నట్లుగా కూడా గుర్తించింది. అక్కడికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా భర్త వేరే మహిళతో ఉంటున్న సందర్భంలో రెడ్ హ్యాండెడ్గా తమ కుటుంబ సభ్యులతో వెళ్ళి పట్టుకుంది. ఈ నేపథ్యంలో భార్య వచ్చిన విషయం తెలుసుకొని వెంటనే అటు ఆ ఇంటికి సంబంధించిన గోడను దూకి పరారైనట్లుగా కూడా తెలుస్తుంది. వాణిని కూడా ఇటు శ్వేత, ఏదైతే తన భర్త అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి ఆరోపిస్తున్న శ్వేత అనే మహిళ వాణిని, అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను కూడా చితకబాదింది. ఎందుకంటే దాదాపు 2012లో వీరికి వివాహమైంది. ప్రశాంత్ శ్వేతలకు వివాహమైంది. అయితే శ్వేతకు తన తండ్రి మరణిస్తే ఆమె ఉద్యోగం, టీచర్ ఉద్యోగం కూడా ఈమెకు వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తుంది. అనంతరం కూడా తండ్రి మరణానంతరం ప్రభుత్వ ఉద్యోగి కావడంతో 30 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ 30 లక్షల రూపాయలు కూడా తన భర్తకే ఇచ్చిన, మిగతా బంగారు ఆభరణాలు కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి మహిళకే ఇచ్చాడంటూ ఆమె ఆరోపిస్తుంది. ఇప్పటికే దీనిపైన హయత్నగర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. మహిళా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే వాణితో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ప్రశాంత్ దాదాపు కొన్ని నెలలుగా ఆమెతోనే ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ ఉంటున్న ఇల్లుకు సంబంధించినటువంటి రెంటల్ అగ్రిమెంట్ లో కూడా ఇటు వాణికి భర్తగా తాను ఉంటున్నట్లుగా కూడా రెంటల్ అగ్రిమెంట్ లో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన విషయంలో భార్య శ్వేత ఇటు హయత్నగర్ పోలీసులకు, ఇటు ఉమెన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పటికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరాయిలో ఉన్న భర్త కోసం కూడా గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తనకు అన్యాయం చేశాడు, దాదాపు కొన్ని నెలలు కూడా ఇంటికి రాకుండా డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఇంటికి వస్తానని చెప్పి భర్త తనని దూరంగా వస్తున్నాడని చెప్పి ఇటు శ్వేత ఆరోపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలను కూడా పోలీసులకు, ఇటు ఉమెన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్నారు. భర్తను అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే ఖచ్చితంగా తనకు న్యాయం చేయాలంటూ శ్వేత ఇటు ఆ ఇంటి దగ్గరనే ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అనంతరం
భర్తను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.